మరికొన్ని విషయాలలో కూడా నా చదువు తీసుకొని డిపార్ట్మెంట్కి సేవ చేయాలనేది చివరి దాకా చేయాలనేది నా ఆశ. ఈ కేసే కాదు, మన సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక కేసు పెటేల్గిరి అని ఉన్నది, ఒక బ్లాక్ చిన్న ఫారెస్ట్. దొంగలు లాభాన్ని ఏమంటారు, ల్యాండ్ హాక్ ఎట్లాగో అట్లాగే భూమి సంపాదించాలని నిద్రలేశ. దొంగలు వకీళ్లతో కుమ్మక్కయి మన చీఫ్ కన్జర్వేటర్, సెక్రటరీ వీళ్ళందరికీ పనిష్మెంట్ ఇప్పించారు. 6 నెలల శిక్ష, 1000 రూపాయల జరిమానా. ఏమిటి అన్యాయం? ఎందుకు జరుగుతుంది ఇలా? ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ధనం, డబ్బు, ధనమూలం జగత్ అంటారు కదా, అలాగే అందరూ లంచగొండికి వేగపడి ఈ విధంగా జరుగుతుంది. వీటన్నిటిని కూడా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను డిపార్ట్మెంట్కు సహాయం చేశాను. అది ఇప్పుడు ఈరోజు రావాల్సి ఉండే జడ్జి సెలవు తీసుకోవడం మూలన అది జరగలేదు. ఇకపోతే సాహెబ్ నగర్ విషయంలో మాత్రం నేను చాలా ఎందరో డిఎఫ్ఓలు మాట్లాడి నేను మారకుండా అందరికీ సహాయం చేశాను. సుధాకర్ కూడా ఢిల్లీ నుంచి ఇట్లా జరిగింది, దీని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి అని నేను ఉర్దూలో చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ దాకా నాకు ఉర్దూ ప్రథమ భాష. ఉర్దూ పదాలన్నీ కూడా వారికి నచ్చజెప్పి అక్కడ అడ్వకేట్స్ కూడా చెప్పించాను. కొన్ని ఉర్దూ పదాలకు పర్షియన్ వర్డ్స్ కూడా వాడుకున్నారు. అటువంటివన్నీ కూడా నేను వారికి క్షుణ్ణంగా చెప్పి చేసి దానివల్లనే మనకు ఈ 102 ఎకరాలు దక్కింది. ఈ 102 ఎకరాలు కాదు ఇక్కడికి, అక్కడ ఒక ట్విన్ సిటీ అని చెప్పాలనే ఉద్దేశం ఉండి దొంగలు డబ్బులు పెట్టి లంచాలు ఇచ్చి హైకోర్టు వరకు కూడా లంచం అందించి తీసుకున్నారు. నాకు చాలా బాధ కలిగింది. హైకోర్టులో న్యాయం జరుగుతుందా అని రాలేదు. చివరికి సుప్రీంకోర్టులో మనకు న్యాయం జరిగింది. All the contents of the case have been clearly explained, and I think there is very little that I can add to it, except a few things that also people have approached me.